భీమిరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ గ్రామ కమిటీ ఏర్పాటు. వికారాబాద్ జిల్లా కులక్చర్ల మండలం చెల్లాపూర్ గ్రామంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి డీసీసీ అధ్యక్షులు ఆదేశానుసారం కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీని ఏర్పాటు చేసినట్లు భీమిరెడ్డి తెలిపారు. గ్రామ కమిటీ అధ్యక్షులుగా దానగల్ల ఆంజనేయులు కమిటీ మెంబర్స్ ని ఎన్నుకోవడం జరిగింది. కాంగ్రెస్ బూత్ స్థాయిలో గ్రామ స్థాయిలో పటిష్టం చేయడానికి గ్రామ కమిటీలు వేస్తున్నామని తెలిపారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో ఎంపీటీసీ సర్పంచ్లు జెడ్పీటీసీలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమాను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ 2 అధ్యక్షులు కర్రె భరత్ కుమార్, పిఎసిఎస్ చైర్మన్ కనక మొగలయ్య, షామీర్ ఆంజలయ్య, రామరెడ్డిపల్లి యాదయ్య యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో నూతనంగా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ చెల్లాపూర్ గ్రామంలో స్థానిక ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకే ధ్యేయంగా ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కృషి చేస్తారని ఆశిస్తా ఉన్నాం. రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని వారితో మీడియా మూలకంగా కోరుతా ఉన్నాం. నేను నూతన కమిటీగా ఎన్నుకోబడ్డ చెల్లాపూర్ గ్రామ అధ్యక్షునిగా ఎన్నుకోబడిన కులచార మండల నాయకులకు అందరికీ ధన్యవాదాలు. పరిగి శాసనసభ్యులు గౌరవ డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో కులకచర్ల మండలం చెల్లాపూర్ గ్రామంలో నూతన గ్రామ అధ్యక్షుని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. దానగల్ల ఆంజనేయులు అని యువకుని మరి గ్రామస్తులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు గ్రామస్తులందరికీ, సీనియర్ నాయకులకు అందరికీ పేరు పేరున కాంగ్రెస్ పార్టీ కులక్షల తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాబోయే స్థానిక ఎలక్షన్లో మరి చెల్లాపూర్ గ్రామంలో మరి ఎంపీటీసీని కానీ సర్పంచ్ని కానీ ఘన విజయంతో గెలిపించుకొని రావాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. మరి ఈరోజు రామ్మోహన్ రెడ్డి సార్ డిసిసి అధ్యక్షులు మరియు మన ప్రాంత ఎమ్మెల్యే ఆదేశానుసారం గ్రామాలలో కమిటీలు వేయమని చెప్పడం జరిగింది. ఆ చెప్పడంతో గ్రామాలలో వచ్చి మా పెద్దలు భీమిరెడ్డి పటేల్ గారు, మరి అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ అంజనేయులన్న గారు, గోపాల్ గారు, మొగలన్న గారు, మరి అంజలన్న గారు, మరి అమృతన్న గారు, మరి ఇక్కడ ఉన్న పెద్దలు అంజలన్న గౌడ్ గారు, లాలు గారు, యాదన్న గారు, మరి ఇక్కడ ఉన్న పెద్దలు అందరూ కూడా వంశీరెడ్డి గారు, మరి ఇంకా ఇప్పుడే మన గ్రామ అధ్యక్షులు ఆంజనేయులు గారు, మరి అందరూ కూడా మరి ఇందుట్లో ఈ పనిలో మమేకమై మరి ఇక్కడ పార్టీ అధ్యక్షుని కూడా ఎన్నుకోవడం జరిగింది. మరి మేమేం సూచన చేస్తున్నాం అంటే రామ్మోహన్ రెడ్డి గారి కృషిని మనము గ్రామాలలో ప్రతి ఇంటికి చేరవేయవలసిందా మీకు అభ్యర్థిస్తున్నాం. ఏ విధంగా అంటే మనం ఈరోజు ఒక కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం, దానికి కరెంట్ ఇస్తున్నాం, ఆ తర్వాత రేషన్ కార్డు ఇస్తున్నాం. ఆ రేషన్ కార్డు కూడా మళ్ళీ ఎమ్మెల్యే కృషితోటే ఉజ్వాల అనే స్కీమ్ ద్వారా 6 సిలిండర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఉచిత ప్రయాణం ఇస్తున్నాం, రైతు భరోసా ఇస్తున్నాం, బీమా ఇస్తున్నాం. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలలో చేయనటువంటి ఎన్నో కార్యక్రమాలు ఈరోజు ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ పోతున్నాం. గ్రామాలలో రోడ్లు వేసి అభివృద్ధి చేస్తున్నాం, తండాలకు కొత్త రోడ్లు వేస్తున్నాం, నేషనల్ హైవేలను పొడిగిస్తున్నాం. ఇన్ని కార్యక్రమాలు చేసినా మనకు ఒకవేళ పబ్లిక్ ఓటైపోతే మనకు చాలా చింతించవలసిన విషయం. కాబట్టి మనం చేస్తున్న అభివృద్ధిని గ్రామాలలోకి, వాళ్ళ ఇళ్లలోకి, వాళ్ళ హృదయాలకు తీసుకెళ్లి మనం స్థానిక సంస్థల ప్రతి వార్డు మెంబర్కి ఎంచి జెడ్పీటీసీ వరకు, జెడ్పీ చైర్మన్ వరకు అందరం కూడా అన్ని బీఆర్ఎస్ ను క్లీన్ స్వీప్ చేసి మనం గెలిచే విధంగా మన ప్రయత్నాలు ఉండాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా చెల్లపూర్ గ్రామస్తులకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా. ప్రియతమ నాయకుడు స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సార్ ఆదేశానుసారంగా ఈరోజు చెల్లాపూర్ గ్రామానికి పంపడం జరిగింది. అదే గ్రామ కమిటీ ఎన్నిక కోసము. అయితే మనము ఈరోజు చెల్లాపూర్ గ్రామంలో గ్రామ పెద్దల సమక్షంలో ఈరోజు మనము దానగారి ఆంజనేయులు అధ్యక్షులుగా, అదేవిధంగా యూత్ అధ్యక్షులుగా కొండ కేశవులు మనం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి వారి ఇద్దరి ఆదేశంలో గ్రామ కమిటీ ఫుల్ఫిల్గా బాడీ చేయడం జరిగింది. కాబట్టి మా బాడీ మొత్తము మనము ఈరోజు రాబోయే ఎలక్షన్లో కలిసికట్టుగా పెద్దలను కలుపుకొని ఈ మన గౌరవాధ్యక్షులుగా మన అమృతయ్య అదేవిధంగా నీలన చేసుకోవడం జరిగింది. కాబట్టి వారి సహకారంతో రాబోయే ఎలక్షన్లో వారిని కలిసికట్టుగా తీసుకొని మనము రాబోయే ఎలక్షన్లో ఎంపీటీసీ కానీ
సర్పంచ్లు కానీ గెలిపించుకునే బాధ్యత వారిపైన ఈరోజు మన మండలబాడి పెద్దలు వాళ్ళ పైన పెట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున మన గ్రామంలో ఈ చెల్లాపూర్ గ్రామంలో మన బాడీకి సహకరించిన గ్రామ పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ చెల్లాపూర్ గ్రామానికి పార్టీ ఆదేశం రామ్మోహన్ రెడ్డి సార్ గారి ఆదేశాల ప్రకారం మరి కాంగ్రెస్ ప్రతి మండలంలో ప్రతి విలేజ్లలో మండల కమిటీలు విలేజ్ కమిటీలు కాంగ్రెస్ కమిటీలు వేయడం జరుగుతున్నది. కాబట్టి అదేవిధంగా ఈ రోజు కూడా చెల్లాపూర్ గ్రామానికి వచ్చి అందరం కలిసికట్టుగా మండల నాయకులు వచ్చి విలేజ్లో వచ్చి అందరిని కూర్చోబెట్టి ప్రతి కార్యకర్తను అందరూ కలిసికట్టుగా ఈ క్యాండిడేట్ను దానగల్ల ఆంజనేయులు గారిని ఎన్నుకోవడం జరిగింది. మరి ఇప్పుడే కాదు, ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. మరి ప్రజల్లో ఉండే నాయకులు కాంగ్రెస్ అంటే ఈ ఎలక్షన్ కోసమో దీనికోసమో కాదు, దీన్ని ఎప్పుడు కూడా మేము జనాలు ఉంటాం. మరి పార్టీ కూడా గ్యారంటీలు కూడా ఇచ్చింది, ఆ గ్యారంటీలను ఖచ్చితంగా కూడా అమలు అవుతున్నాయి. వాస్తవానికి ఒక 10 సంవత్సరాల నుండి ఒక్క రేషన్ కార్డు కూడా ఏ ప్రభుత్వం ఇయ్యలే. మరి ఆ రేషన్ కార్డు ఉంటేనే ఇల్లు ఉంటుంది. కాబట్టి రేషన్ కార్డు ఇచ్చుకుంటూ మళ్ళా ప్రతి ఒక్కరికి ఎవరికైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకు కూడా ఇండ్లు ఇవ్వడం జరిగింది. మరి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చాలా చేయడం జరిగింది. బస్సు ఫ్రీ కానీ, మరి గ్యాస్ సిలిండర్ కానీ, మరి కరెంటు బిల్లుది కానీ, ఏవే సన్న బియ్యం కానీ. నిజంగా సన్న బియ్యం అంటే చాలామంది ప్రజలకు తెలియకుండే ఓర్వక వీటిని ఏమంటున్నారు అవతల పార్టీ వాళ్ళు అంటే అయితే దొడ్డు బియ్యాన్ని సన్నం చేసి అంటే ఎంత కమీన ముచ్చట్లు మాట్లాడుతున్నారు. అంటే ఈ సన్న బియ్యం కూడా తింటే ఓర్వనటువంటి పెద్దలు ఉన్నారు. కాబట్టి దీన్ని మేము ఖండిస్తూ ఏవైతే మరి గ్యారంటీలను అమలు చేసిండ్రో మరి పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఏదైతే పిలుపునిచ్చి ఆదేశించిండ్రో ప్రతి ఒక్క దాంట్లో కూడా మేము ఏది కూడా తూచా తప్పకుండా. ఇంకొకటి కూడా మహిళలకు అనే స్కీమ్ కూడా 2500 ఇచ్చేటివి కూడా ఉన్నాయి. అంచెలంచెలుగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇంకా టైము తీసుకొని ప్రతి ఒక్కరికి ఏ హామీ అయితే ఇస్తున్నామో ఆ హామీలే కాకుండా ఎవరికి ఏ అవసరాలు ఉన్నా కూడా వారందరికీ కూడా ఈ పార్టీ తరఫున మరి అందరికీ ఆ ఫలాలు అందే విధంగా అందరం ఖచ్చితంగా మేము కూడా కృషి చేస్తున్నాం, పార్టీ కూడా కృషి చేస్తుంది. కాబట్టి ప్రతి ఊళ్ళో కూడా మేము ఏళ్ళో మండల్లో కూర్చొని రాయడం లేదు, విలేజ్లలోకి వచ్చి విలేజ్లలోనే కమిటేసి విలేజ్లలోనే అందరినీ కూర్చోబెట్టి మరి ఏకగ్రీవంగా చేయడం జరిగింది. కాబట్టి 100% మాకు ఇప్పుడు నమ్మకాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వం ఏ అయితే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారమే అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ మరి సర్పంచులు కానీ ఖచ్చితంగా 100కి 100% మరి కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి పార్టీకి మేమందరం కూడా మరి విధేయతలో ఉండి అన్ని విధాల మేము కూడా మాకు పిలుపు మేరకు మేమందరం కృషి చేస్తూ మరి సర్పంచులను ఎంపీటీసీలను జడ్పీటీసీలను వీళ్ళంతా గెలిచి మా రామ్మోహన్ రెడ్డి సార్ గారికి మేము గిఫ్ట్గా ఇస్తాం. ఆ గిఫ్ట్ను మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఇచ్చి పార్టీని ముందుకు నడిపిస్తామని కోరుకుంటూ ముగించుకుంటున్నాం.